ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగును గాక. షలోమ్. ఈ ఉదయకాల సమయం కొరకు 92వ కీర్తన 13వ వచనము. యెహోవా మందిరంలో నాటబడిన వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. ఎవరైతే దేవుని సంఘంలోనికి వెళ్ళి దేవుని ఆదివార సమయంలో స్తుతించి ఆరాధిస్తారో, ఎవరైతే సంఘంలో సంఘ సభ్యులుగా నాటబడి ఆ సంఘం యొక్క అభివృద్ధికి తమ వంతుగా ఎవరైతే సహాయం అందిస్తారో, ప్రోత్సాహాన్ని అందిస్తారో, ఆ సంఘంలో కార్యాల విషయంలో వీరు కూడా కల్పించుకొని పనిచేస్తారో, అటువంటి వారిని దేవుడు మెండుగా ఆశీర్వదిస్తాడని దేవుని సేవకుడుగా మనం చేస్తున్నాను. కొంతమంది ప్రతి వారం ఒక చర్చికి వెళ్తుంటారండి. అలా కాదండి, మీరు తరచు ఒకే సంఘానికి వెళ్ళాలని దేవుని సేవకుడుగా మనం చేస్తున్నాను. అది ఏ సంఘమైనా పర్వాలేదు. మీరు ఆత్మీయంగా బలపడుతున్నారా, ఆ సంఘంలో నాటబడండి. ఆ సంఘం యొక్క కార్యక్రమాలన్నింటిలో మీ వంతు పాలిభాగస్తులై ఉండండి. ఆ సంఘం యొక్క బాధ్యతలు మీరు కూడా తీసుకొని ఆ సంఘం యొక్క అవసరతలు మీరు సంధించారని దేవుని సేవకుడుగా మనం చేస్తున్నాను. నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటానండి, నాకు తెలిసి ఏ సేవకులు చెప్పరు అనుకుంటాను. ఏంటో తెలుసా, మీరు ఏ సంఘానికి వెళుతున్నారో ఆ సంఘంలో మీ దశమ భాగములు కానుకలు సమర్పించండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఏ సేవకుడికైనా కూడా మీరు సహాయం చేయండి. మీరు ఆలోచన చేయండి, తల్లిదండ్రులుగా ముందు మీరు మీ బిడ్డలకి వారి అవసరతలు తీరుస్తారా? ఊర్లో ఉన్నటువంటి బిడ్డలందరూ అవసరతలు తీర్చాలనుకుంటారా? ముందు మీ కుటుంబం కదండి, మీ కుటుంబం ఆలోచన చేస్తారు కదా, మీ కుటుంబంలో అవసరతలు కదా ముందు మీరు సంధిస్తారు. అలాగే మీరు ఏ సంఘంలో నాటబడి ఉన్నారో ముందు ఆ సంఘ అభివృద్ధిలో మీరు పాలిభాగస్తులు అవ్వండి. ఆ తరువాత హైదరాబాద్కి, చెన్నైకి, ఢిల్లీకి పంపించండి, సమస్య లేదు. వాక్యం మరొకసారి చదువుతాను, జాగ్రత్తగా వింటారా? యెహోవా మందిరంలో నాటబడిన వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. నాటబడ్డం అంటే ఏంటి? ఆత్మీయంగా బలముగా ఆత్మలో బలపడి, అదే రీతిగా సంఘం యొక్క అభివృద్ధిలో కూడా మీరు నాటబడాలని దేవుని సేవకులుగా తెలియజేస్తున్నారు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చింది గాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యములో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.